తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ 33 జిల్లాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు, గ్రామస్థాయి అధ్యక్షులు అందరూ కూడా త్వరలో ఈ జూన్ లాస్ట్ చివరి వారంలో ఎన్నికలు నిర్వహించాలని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక తీర్మానం చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ప్రతి ఒక్క గ్రామ సంఘము అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల లిస్టు జాబితా పంపించాలని ప్రతి ఒక్క అధ్యక్షుని కోరినాము. మీరు జాబితా ఇవ్వగానే మనకు ఎన్నికలకు పోవడం జరుగుతుంది. మరి దాని తర్వాత కూడా మనకి ఈరోజు ఏదైతే ఇదివరకు కోకపేటలో ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం 5 ఎకరాల భూమి ఇచ్చినారు. దాన్ని ఒక ట్రస్ట్ మన అపెక్స్లో ఉన్న కొందరు పెద్దలు దాన్ని ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నారు. భూమి పూజ చేసాము. 6 టవర్లు నిర్మాణం కోసం అని కూడా డిజైన్ చేసి ఇచ్చినాము. కానీ ఇప్పటివరకు కూడా మనం నిర్మాణం చేయలేకపోయినాము. దాని దగ్గర కూడా గౌరవ యాదవ కులస్తులు, గౌడ్స్ కులస్తులు కూడా బిల్డింగ్ కంప్లీట్ చేసుకొని ప్రారంభోత్సవం చేసుకున్నారు. మరి మనం ఈరోజు మున్నూరు కాపు కుల బాంధవులందరినీ కోరుకునేది మన మున్నూరు కాపు కార్పొరేషన్ గురించి 12 సంవత్సరాలు అయినది. తెలంగాణ వచ్చి కూడా మనం ఒక పథకం కానీ ₹1 కూడా తీసుకోలేదు. మరి ఈరోజు కులగణంలో కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణంలో రావు రెడ్డి పేరు ఉండడం వల్ల మన సంఖ్య తగ్గిపోయింది. మరి దాన్ని కూడా ఈరోజు ఒక పటేల్ అనేది గెజిటల్లో తెచ్చుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ వీపు గారికి ఒక వినతి పత్రము తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరి తరఫున నేను అందజేస్తాను. దానిలో ఈరోజు మాకు మున్నూరు కాపు కార్పొరేషన్ మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినట్టు మీకు సపోర్ట్ చేస్తాము, మాకు ఇవ్వాలని కూడా అడిగినాను. మరి దానికి నిధులు మంజూరు చేయమని అడిగినాను. మరి ఇంకా 2 ఎకరాల భూమి బాలబాలికల హాస్టల్ భవన నిర్మాణం గురించి దాన్ని కూడా అడిగినాము. మరి ఏదైతే మనకు నామినేటెడ్ పోస్టర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియారిటీ వాళ్ళకు కూడా నామినేటెడ్ పదవులు ఇవ్వాలని అడిగినాను. ఈరోజు క్యాబినెట్లో కూడా ఒక మంత్రి పదవి కూడా లేదు. మరి ఏదైతే ఏకైక ఎమ్మెల్యే ఒకరే మనకు ఆది శ్రీనివాస్ గారు వేములవాడ నుంచి గెలిచినారు కాబట్టి వారికి ఒక మంత్రి పదవి ఇవ్వాలని కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఒక వినతి పత్రం లేఖ రాస్తాము. తప్పకుండా ఆది శ్రీనివాస్ గారని మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి 33 జిల్లా అధ్యక్షులు, కమిటీ సభ్యులందరం కూడా ఒకసారి తీసుకెళ్లి మాకు కనిపించాలి. మా డిమాండ్స్ అన్ని కూడా మేము నేరుగా అడుగుతాము. స్థానిక ఎన్నికల్లో కూడా మాకు అందరికీ కూడా మీ 42% రిజర్వేషన్ ప్రకారంగా బీసీలలో మా మున్నూరు కాపు జనాభా ప్రాతిపదికన మాకు అవకాశాలు ఇవ్వాలని కోరినాను. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ మరి నేను కోరేది ఏంటంటే అపెక్స్ కమిటీ ఏర్పడిన తర్వాత ఒక బైలాస్ రాసుకున్నాము. మరి నాగార్జున సాగర్లో మీటింగ్ పెట్టుకున్నాము. దాని తర్వాత కూడా అనుకున్న స్థాయిలో అపెక్స్ కౌన్సిల్ అనేది 6 సభ్యుల నుంచి 20 మంది సభ్యులకు వెళ్ళినారు. కానీ ముందుకు వెళ్ళలేకపోయినాము. కోకపేట భవన నిర్మాణం చేసుకోలేదు. కార్పొరేషన్ గురించి వాళ్ళు కూడా ఒక మీటింగ్ పెట్టి కూడా వారు అడగలేదు. కులగణలో మనకి ఈరోజు ఒక పెద్ద మీటింగ్ పెట్టి సుమగర్జన చేద్దామని అందరూ ముందుకు వచ్చినారు. దాని తర్వాత కూడా మరి అది కూడా ముందుకు వెళ్ళలేకపోయినాము. మరి ఇవన్నీ కూడా మనకు కులానికి ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా 3 పార్టీలో ఉన్న రాజకీయ నాయకులందరికీ ఒక్కటే నేను తెలియజేస్తున్నాను, మిమ్మల్ని ఎవరిని కూడా తప్పు పడతారని. దయచేసి మున్నూరు కాపులో పేరికంలో ఉన్న మున్నూరు కాపులందరికీ మీ అందరి సహకారాలు కావాలి. కాబట్టి రేపు పొద్దున రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులన్నిటికీ మీరందరూ కృషి చేసి ఇప్పించాల్సిన అవసరం ఉందని కోరుచున్నాను. మరి త్వరలో మన ఎన్నికలు అనేది మనకు ఈరోజు గౌరవ చైర్మన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ అన్న గారు, మరి అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ ఆది శ్రీనివాస్ గారు, ప్రభుత్వ విప్ గారు, మరి గౌరవ అధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర గారు, మరి ఏదైతే ఒకే కులం ఒకే సంఘం ఫౌండర్, మరి ఇదివరకు అపెక్స్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్న బీసీ శాఖ మంత్రి వర్యులు మాజీ, మరి ఇప్పుడు కరీంనగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు గంగుల కమలాకరణ గారు. మరి ఈ నలుగురికి మనం లిస్టు వారికి అప్పచెప్పడం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలో ఒక ఎలక్షన్ కమిటీ ఏర్పాటు చేసి త్వరలో ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్క గ్రామ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి లిస్టు మాత్రం త్వరలో పంపించాలని ప్రతి ఒక్క మున్నూరు కాపు కుల బాంధవులందరినీ నేను కోరుచున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు, జై పటేల్, జై జై పటేల్.